కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో మాచర్ల నియోజకవర్గంలో సాధించిన అభివృద్ధి విజయాలను గుర్తు చేసుకుంటూ నిర్వహించిన విజయోత్సవ సభ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. అభివృద్ధితో పాటు కూటమి ఇచ్చిన హామీ మేరకు సంక్షేమాన్ని విజయవంత పథంలో ప్రజలకు అందిస్తోంది. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఒక్క పిలుపుకే స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజానీకం తరలివచ్చి ర్యాలీకి పోటెత్తారు. అశేషంగా తరలివచ్చిన జనస్పందన చూసిన వైసీపీ సైకో మూకలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆనాడు కానీ ఈనాడు కానీ మాచర్లలో బ్రహ్మారెడ్డి మాస్ మ్యానియా దాటికి తట్టుకోలేం అని ప్రత్యర్థి బ్యాచ్ ఫిక్స్ అయ్యింది. విజయోత్సవ సభకు ముఖ్య అతిథులుగా వచ్చిన పల్నాడు జిల్లా సహచర ఎమ్మెల్యేలు ర్యాలీని చూసి మాచర్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు సభ జరుగుతోందా అన్న ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ అభిప్రాయం వ్యక్తం చేశారు. 4 రోడ్ల నిండా విపరీతమైన జనం. ఇది బ్రహ్మారెడ్డి గారి మీటింగా, చంద్రబాబు నాయుడు గారి మీటింగా అన్నట్లుగా 4 రోడ్ల నిండా జనం. ఇటువంటి జన సందోహాన్ని ఈ మధ్య కాలంలో చూడలేదండి. ఎలక్షన్ టైంలో చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. మాచర్లలో ఒక సీఎం గారు వస్తే ఏ విధంగా జనం వచ్చారు, ఆ విధంగా వచ్చారంటే నిజంగా చాలా గొప్ప విశేషం. సీఎం గారి ప్రోగ్రామ్ అని నేను అనుకున్నాను. నిజంగా ఆ విధంగా జనం వచ్చారా. అరే, తండ్రికి తగ్గ తనయుడు ఎవరు? బ్రహ్మారెడ్డి. తల్లికి తగ్గ తనయుడు బ్రహ్మారెడ్డి. అటువంటి పెద్ద పులి ఇక్కడ ఈ పల్నాడు ప్రాంతం మొత్తం కూడా సంచరిస్తూ ఉంది. అందరూ కూడా తోక ముడిచిపోవాలి. నియోజకవర్గం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, 170 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం అయినా ఈయన కాకపోతే ఇంకైనా, ఆయన కాకపోతే ఇంకో ఆయన. కానీ మాచర్ల అంటే బ్రహ్మారెడ్డి, బ్రహ్మారెడ్డి అంటే మాచర్ల. ఇంకో ఎలక్షన్ కావచ్చు, ఆ పై ఎలక్షన్ కావచ్చు, ఏ ఎలక్షన్కైనా బ్రహ్మారెడ్డి లేని మాచర్లని ఊహించుకోలేము, చెందలేము. ఒక శాంతియుత వాతావరణంలో వెనుకబడిన మాచర్ల నియోజకవర్గానికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న నిధుల సహకారంతో ఒకవైపు అభివృద్ధి వేగవంతంగా పరుగులు పెట్టిస్తున్నారు బ్రహ్మారెడ్డి. 2 దశాబ్దాలుగా మరుగున పడిన అభివృద్ధిని పరుగులు పెడుతుంటే చూస్తున్న ప్రజలు కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యే జూలకంటికి విజయోత్సవ సభలో బ్రహ్మరథం పట్టారు. మాచర్ల పట్టణంలోని పురవీధులన్నీ జనం జయ జయధ్వానాలతో హోరెత్తింది. గర్వంగా పార్టీల పతాకాలు రెపరెపలాడాయి. ప్రజల గుండె లోతుల్లోంచి వచ్చిన ప్రేమ గజమాలతో నేతలను సత్కరించింది. ఇసుకేస్తే రాలని అభిమానంతో అడుగులో అడుగు వేస్తూ కదిలిన విజయోత్సవ ర్యాలీ అభివృద్ధి ముద్దు, అరాచకం వద్దు అన్న సంకేతం నినాదంలా మారి మాచర్ల సరికొత్త రాజకీయ శకానికి తెరతీసింది. సాంస్కృతిక నృత్యాలు అంబరాన్ని తాకాయి. చివరగా ర్యాలీ, సభ ఆశాంతం అందరి నోట ఒక్కటే మాట: మాచర్లలో ఇక నో మోర్ వైసీపీ, ఆల్ టైమ్ ఓన్లీ టీడీపీ అన్న నినాదం బలంగా మారుమోగింది.